మోడీ మహానుభావుడు ఈ దేశానికి. ఎందుకని? ఏం చేశాడు? సరే, ఈరోజు పాకిస్తాన్ యుద్ధం చేస్తారు. ఏం సాధించాలి? పాకిస్తాన్ని నాశనం చేస్తారా? చేయి చూద్దాం. మళ్ళీ గొడవలు, టెర్రరిజాన్ని నాశనం చేస్తారా? చేయి చూద్దాం. కానీ ఇక్కడ గొడవలు లేపుతూ, కుల మతాల రెచ్చగొడుతూ, హిందూ క్రిస్టియన్ ముస్లింస్ మధ్య చిచ్చు పెడుతూ చేస్తావా? ఏం మోడీ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు జై ఏమంటావు? భారత్ మాతాకి జై అంటావు. హిందుస్థాన్ జిందాబాద్ ఎందుకనవు? జై భారత్, జై జై భారత్ ఎందుకనవు? కుల మతాలు వద్దు, మానవత్వం ముద్దు అని ఎందుకనవు? మనం అందరం ఒకటే, యూఆర్ యూనియన్ ఎందుకు చెప్పావు? నాటకం ఆడుతున్నావా? మేము మీ వాళ్ళం కాదా? ముస్లిం అయినంత మాత్రాన నీ వాళ్ళం కాదా? క్రిస్టియన్ అయినంత మాత్రాన నీ వాళ్ళం కాదా? ఓన్లీ హిందువులే నీ వాళ్ళ? ఏంటి ఇది మోడీ? ఒక పెద్ద మనిషిగా అయిపోయావు. నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏం లేరు. సంసారం, జీవితం, బతికే వాళ్ళని ఆలోచించు. జాతీయతగా బతకాలి. 26 మంది చనిపోయారు, అమాయకులు టెర్రరిస్టుల బారిన పడి. దాన్ని నువ్వు పొలిటికల్ చేయొద్దు. ఇప్పి డ్రాయర్లు ఇప్పి వాళ్ళ సుల్లి చూసి వాళ్ళు చంపారన్నట్టు. అంత దూరం ఎందుకు పోయింది? అక్కడ అమాయకులు ఏదో చూడటానికి టూరిస్టు వెళ్తే సంతోషంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కావాలి. ఒక్క జవాన్ కూడా లేదే అక్కడ. 370 చేసి సంతోషం కదా, కానీ ఒక్క జవాన్ ఎందుకు లేడు? సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఏంటి మోడీ నువ్వు చేసే పని? నిన్న ఆంధ్రాకి వచ్చి ఆ స్టేజ్ మీద భారత్ మాతాకి జై అంటావా? అంటే అది ఓకేనా? అంటే భారత్ మాత ఒక స్త్రీనా? భారతదేశం ఒక స్త్రీగా నిర్ణయించావా? ఏం మోడీ నువ్వు చేసే పని? నన్ను అరెస్ట్ చేస్తావు? చేయి చూద్దాం. ఏం మనిషివి నువ్వు అసలు? ఒక పక్క డిమానిటైజేషన్ చేశావు, నోట్ల రద్దు చేశావు. ఏం సాధించావు? టెర్రరిస్ట్ అర్థం చేస్తాను, టెర్రరిస్టులకు డబ్బులు అంతున్నాయి అన్నావు. అంతున్నాయి. ఏం చేశావు? నాకు ఈరోజు చాలా బాధ కలిగి నేను చెప్తున్నా. నేను ముస్లిమో, క్రిస్టియనో, లేకపోతే హిందువునో, అది నా ఇష్టం. బతకడానికి నేను పూజిస్తాను, చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, టెంపుల్కి వెళ్తాను. నా ఇష్టం అది. నువ్వెవరు చెప్పడానికి? రామ మందిరం కట్టినంత మాత్రాన అందరూ భారతదేశంలో అందరూ రాముడినే పూజిస్తున్నారా? వెంకటేశ్వరులు, కనకదుర్గ, ఇంకా ఆంజనేయ, ఇంకా ఎవరు కనిపించట్లేదా? వినాయకుడు, అయ్యప్ప, వీళ్ళందరూ కాదా? వీళ్ళందరూ హిందువులు కాదా? మోడీ, అందరూ నీ వాళ్ళే. ప్రేమ ఉండాలి. ఒకే మతం కాదు. నువ్వు ఆర్ఎస్ఎస్ నుండి ఉండొచ్చు. నువ్వు ఆర్ఎస్ఎస్ అని ఇది నాకు తెలుసు. అంత మాత్రాన వేరే కులాల వాళ్ళని దూరం చేయొద్దు. హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ యూనిటీ అవ్వాలి. ఈ దేశం మనది. వీఆర్ ఇండియన్స్. వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్స్. జై హింద్, జై భారత్, జై భారత్, జై జై భారత్. హిందుస్థాన్ హమారా హై అనాలి. చెప్పు మోడీ. అందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పు మోడీ. ఒక పక్క ఆవుల గొడవలు తెస్తావు, ఇంకో పక్క కుల మతాలకు గొడవలు తెస్తావు. నాటకాలు వేసి గెలిచి ఏం సాధిస్తావు? నువ్వు ముసలోడు అయిపోయావు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు? పేదరికాన్ని దూరం చేయాలి. అడుక్కునే వాళ్ళు పెరిగిపోతున్నారు. డబ్బులున్న వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. అంబానీ, అదానీ లాగా.
కాదా? నువ్వు ఎక్కడ చూడు అదే ఉంది, పేదరికం పెరుగుతూనే ఉంది, అన్యాయం. ఎడ్యుకేషన్ బాగాలేదు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయి. ఈ ఇండియా మొత్తం ఎక్కడ కూడా నో ప్రైవేట్ స్కూల్స్ ఉండొద్దు, చెయ్యి. ఎస్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండొద్దు, నేనే చేస్తా ట్రీట్మెంట్. అది నీ గొప్పతనం, నేను చెప్తున్నా కదా, అది నువ్వు చెయ్యి. మీరందరూ నా వాళ్ళు అని చెప్పేసి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ చెయ్యి. ఆల్ ఏదైనా సరే ఫ్రీగా చేస్తానని చెప్పు, ధైర్యం. ఇలా చేయొద్దు మోడీ. నువ్వంటే ఒకప్పుడు నాకు చాలా ప్రేమ, కానీ ఈరోజు దేశం రగులుతుంది, విద్వేషం రగులుతుంది. 26 మంది చనిపోయారు, ఏదో డైలాగ్ వేసావు, ఓ ధన్యాలు చేస్తున్నావు. వెస్ట్ బెంగాల్ వెళ్ళావు, అక్కడ మీటింగ్ పెట్టావు. నిన్న ఆంధ్రాకి వెళ్ళావు, అక్కడ మీటింగ్ పెట్టావు. అంటే గెలవాలి, గెలిచి సాధిస్తావు, గెలుస్తావు, నాకు తెలుసు. మరి చివరికి ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? భారతదేశాన్ని ఏం చేయాలనేసి యాజ్ ఎ లీడర్. ఎస్, ఐ అగ్రీ, యు ఆర్ ద గ్రేట్ లీడర్, ఐ యాక్సెప్ట్. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ తప్పు మోడీ, తప్పు. జై హింద్, థ్యాంక్ యూ.